నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎంత ఇబ్బందులు ఎదుర్కొందో, ఎన్ని కేసులను ఎదుర్కొందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం మారాక వాళ్ళు గవర్నమెంట్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. నారా లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తున్న టైంలో మరి రెడ్ బుక్ అని ఒక బుక్ ఉంది. ప్రభుత్వం మారాక మా పార్టీ అధికారంలోకి వచ్చాక మరి రెడ్ బుక్లో పేర్లు అందరిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో మరి క్యాడర్లో ఇంకొంత ఉత్సాహం అయితే పెరిగింది. మరి ప్రభుత్వం మారాక అనుగుణంగానే చర్యలు ఉంటాయి, తమకు న్యాయం జరుగుతుందని చెప్పి క్యాడర్ అయితే భావిస్తున్న టైంలో మరి దానికి అనుగుణంగా లోకేష్ గారు కావచ్చు, మరి చంద్రబాబు గారు కావచ్చు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి క్యాడర్, ఇప్పుడు టీడీపీ క్యాడర్ ఏదైతే ఉందో అది అసంతృప్తితో ఉంది అన్నట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అసలు నారా లోకేష్ గారి రెడ్ బుక్లో ఏముంది, అలాగే టీడీపీ క్యాడర్ ఏం కోరుకుంటుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి చిన్నదానికి నోరెత్తకుండా ముఖ్యంగా టీడీపీ క్యాడర్ని కార్నర్ చేస్తూ వాళ్ళ మీద ఎన్నో కేసులు బలాయించి చివరికి వాళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి వెళ్లే విధంగా కూడా చేసిన సందర్భాలు మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారాక వాళ్ళందరూ తిరిగి రావడం కావచ్చు, మరి ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు అండ్ చాలా ఉద్రేకంతో కూడా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే మమ్మల్ని ఎంత హింస పెట్టారు కదా, మేము కూడా అదే రకంగా పెట్టాలి అని. కానీ ఇక్కడ చూస్తే మరి చంద్రబాబు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సంయమనం పాటిస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుందామని చెప్తున్నారు. కానీ ఆ చెప్పడం అనేది ఇప్పుడు కార్యకర్తలకి నిరుత్సాహానికి గురి చేస్తుంది అని చెప్పి అంటున్నారు. మరి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ రకమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, మరి ఆ క్యాడర్ని ఎలా సంతృప్తి పరిచే అవకాశం ఉంది, ఏం చెప్తారు? కార్యకర్తలు అలాంటి ఆలోచన చేయడంలో తప్పు అని వాళ్ళని కూడా తప్పుపట్టలేదు నేను. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అలాంటివి. చాలామంది ప్రాణాలు కోల్పోయినాయి, ఆస్తులు కోల్పోయారు, మీరు అన్నట్టు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలాగే చాలామంది కూడా కారాగార వాసం చేశారు, ఇంకా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. సహజంగానే నొప్పి పుట్టిన వాళ్ళకి బాధేస్తుంది. నాకు సత్వరం న్యాయం జరగాలి, ప్రభుత్వం వచ్చింది కాబట్టి సత్వరం న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకోవడానికి తప్పుపట్టలేదు, కానీ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలనేది నా అభిప్రాయం. వాళ్ళ కోరికలో ఎంత న్యాయం ఉందో, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకం వల్లే మనం గెలిచామనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతే వస్తున్న ఇబ్బందులు ఇవన్నీ. ఇప్పుడు ఎర్ర పుస్తకంలో ఆయన ఎవరెవరు అధికారులు, ఎవరు ప్రజానాయకులు, వాళ్ళు చేసిన అన్యాయాల గురించి అన్ని వివరంగా ఆయన దాంట్లో పొందుపరుచుకొని ఉన్నారు. ఒక్కోటొకటి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. అంటే వీళ్ళకి తెలియందేం కాదు, కాకపోతే సత్వర న్యాయం కోరుకునేవాడు, కొంతమంది ఆవేశంగా ఉండేవాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ చూసుకుంటా ఉంటే మీరు వెంకటరెడ్డి గారు మైనింగ్ సంబంధించి, వాసుదేవరెడ్డి గారు మామూలుగా మా మధ్య పాలసీలకు సంబంధించి వాళ్ళిద్దరి మీద ఇప్పుడు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళేసి శుభ్రంగా ఏమేం చేశారని చెప్పని అధికారులు వెళ్ళి తనిఖీలు చేసి అవన్నీ పొందుపరిచి వాళ్ళని తీసుకొస్తున్నారు. అట్లాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇట్లా చట్టబద్ధంగా చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు చేసిన దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన మంచి పనులన్నీ ప్రపంచానికి తెలిసినాయి కదా. వాళ్ళు నిరూపించలేకపోబట్టే కదా ఈరోజు ప్రజలందరూ ఆదరించి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసింది. మరి అదే పరిస్థితి రేపొద్దున ఆధారాలు లేకుండా తొందరపడితే మనం చెప్పినందువల్ల అక్కడ ఏముండవు కదా, ఆధారాలు కూడా కావాలి కదా. ఆ ఆధారాలు సేకరించే పనిలోనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఆధారాలు సేకరించే పనిలో వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటంటే, ఇప్పటికీ అధికారుల్లో కావచ్చు, పోలీసుల్లో కావచ్చు సుమారు 60 నుంచి 70% మంది ఇంకా వాళ్ళ మనుషులు దాంట్లో నిండుకొని ఉన్నారు. వాళ్ళని అలా మార్చాడు అతను. వాళ్ళందరినీ దాటుకొని ఈరోజు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే అధికారుల కంటే ముందు ప్రపంచానికి తెలిసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కాపాడుకోవాలా, ఇది కాపాడుకుంటా రావాలా? ఆయన ఏదో ఒక నిర్ణయం తీసేయాలనుకుంటే ముందే వాళ్ళకి బయటకు వస్తుంది కదా. ఉదాహరణకి మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని తీసుకుంటే, ఆయనని ఇట్లా చేయబోతున్నారు ముందు చేస్తేనే కదా ఆయన పారిపోయింది. ఆయన చుట్టూ ఉన్న మరి రక్షణ దళాలు కూడా వదిలేసినాయి కదా ఆయన్ని. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇలాంటివి జరగకుండా ఉండాలని వాళ్ళని ఎటు చక్రబంధంలో ఇరికించేసి కనీసం బయటికి వెళ్ళే అవకాశం లేకుండా నేరం వాళ్ళని పట్టుకొని విచారణ సమయంలోనే నేరం నిరూపించే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే వాళ్ళకి శిక్షలు వేయాలనే కోరికలో ఉన్నారు. కొంతమంది దారుణం చేసిన వాళ్ళకి వీళ్ళు కూడా అట్లనే కొట్టాలా లేదా చంపేయాలనే కోరికలు వీళ్ళు ఉన్నాయి. దానివల్ల మనం సాధించే ప్రయోజనం ఏంటి? పెట్టుబడులు రావాలి, మీ అందరి భవిష్యత్తులో బాగుండాలి. మీ అందరి భవిష్యత్తులో బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మంచి చదువులు చదువుకోవాలి, రహదారులు బాగుండాలి, సాగునీరు కావాలి, తాగునీరు కావాలి.
ఇవన్నీ ఆలోచించుకుంటా ఒకవైపు నుంచి అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఒకవైపు నుంచి ఎవరెవరైతే అవినీతి చేశారో, ఎవరైతే దౌర్జన్యాలు చేశారో వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన అందరికీ శిక్షలు పడే విధంగా లోకేష్ బాబు గారు అయితే ప్రయత్నం చేస్తున్నాడు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సహకరించినటువంటి పై స్థాయి అధికారులను పక్కన పెట్టారు కదా, వాళ్ళని కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు కదా. గతంలో మనం చంద్రబాబు నాయుడు గారిని ఇలా చూడలేదు కదా. ఎవరు వచ్చినా సరే మాట్లాడేవాళ్ళు, సరే ఇతడు జాగ్రత్తగా ఉండని చెప్పి పంపించేవాడే తప్ప అట్లా చూసేవాళ్ళు కాదు కదా. ఈరోజు ఆయన ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన ఎంత బాగా ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకోవాలి కదా. ఇంకోటి వీళ్ళందరికీ చెప్తున్నది ఏంటంటే, మీకెంత బాధగా ఉందో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ తల్లిగారిని దూషించితే లోకేష్ బాబు గారు అంతకంటే ఎక్కువ బాధపడతారు. వాళ్ళ తల్లిగారు అలాగే వాళ్ళ నాన్నగారిని ఒక్కడిని అక్కడ నిలబెట్టేసి మిగిలిన అందరూ బయటకు వచ్చిన తర్వాత మూకుమ్మడి దాడి చేసి వాళ్ళంతా మాటలతోటి ఎలా హింసించారో చూసాం కదా. ఈయనకు వైద్యం చేయించాలని, మెంటల్ బ్యాలెన్స్ కరెక్ట్గా లేదని రకరకాలుగా మాట్లాడారు కదా. అలా మాట్లాడింది వాళ్ళ తండ్రి గారిని. అంటే లోకేష్ బాబు గారు ఇవన్నీ చూస్తూ మెరకన కూర్చుంటారా? ఇవి కూడా ఆలోచించుకోవాలి. నిస్సందేహంగా జరుగుతాయి. ఈ 5 సంవత్సరాల లోపు ఇంకా ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత వాళ్ళ గురించి కనుక పట్టించుకోకపోతే ఆ రోజు మనం ప్రశ్నిస్తే ఒక అర్థం ఉంది. నెల రోజులు కూడా కాలేదు అప్పుడే వచ్చి 12వ తారీఖు, ఈరోజు వచ్చేసరికి 17వ తారీఖు, నెల 5 రోజులు అయింది. ఈరోజు పరిస్థితి చూస్తూనే ఉన్నాం. కేంద్రం దగ్గరికి వెళ్ళారు. కేంద్రం దగ్గరికి వెళ్ళిన 10 నిమిషాల్లో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వచ్చినాయో చూస్తూనే ఉన్నారు. మరి ఇవన్నీ మనం చూసుకుంటా ఇప్పుడు BPCL భారత్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ దానికి సంబంధించినంత వరకు 70,000 కోట్ల రూపాయల పైచిలు కంటే అది మామూలు విషయం కాదు కదా. దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు వచ్చింది, ఆ మంత్రాలు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి భూమి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ జరుగుకుంటూ వస్తున్నాయి, ఒకటో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రాజధాని పరిసర ప్రాంతాల అభివృద్ధి చెందడం కోసం రహదారుల నిర్మాణం అందరికీ కలిసిపోయే విధంగా వాళ్ళందరికీ అంటే రాజధానికి ఎటు చూసినా కూడా మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ ఇక్కడ రావడానికి కానీ ఇబ్బందులు ఉండదు, ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయడం కోసం. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి సార్, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే ఫస్ట్ కోరుకునేది అభివృద్ధి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ క్యాడరే కావచ్చు, చాలామంది కూడా ఈవెన్ చాలామంది పీపుల్ కూడా వైసీపీలో ఇబ్బందులు పడ్డారు ఆ పాలనలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు అభివృద్ధిని ఎలాగో వద్దన్నా చంద్రబాబు గారు చేస్తున్నారు కాబట్టి మాకు ఎంతప్పటికీ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మేము కూడా కక్ష తీర్చుకోవాలి అన్న వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? అలాగే ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారు, లోకేష్ గారు చట్టపరంగా తీసుకుంటాం, మీరన్నట్టు చక్రబంధంలో ఇరికిస్తాము అంటే ఉత్త కేసులు పెట్టి ఉత్తగా హింసిస్తే వాళ్ళు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు చక్రబంధంలో ఇరికిస్తాము అని కూడా వాళ్ళు చెప్తుంటే అదంతా జరగడానికి కొంచెం జాప్యం పడుతుంది. కాబట్టి ఈ జాప్యాన్ని మరి క్యాడర్ ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఎలాంటి సందేశం ఇస్తారు మీరు వాళ్ళకి? అంటే అదే నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళ మీద ఉదాసీనంగా అయితే లేరు కదా. మీరు అన్నట్టు నేను ఉదాహరించినట్లు రేపు పొద్దున వీళ్ళందరి మీదకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారినో వీళ్ళ మీదకి వెళ్ళి అట్లానే తీసుకొచ్చేసి చేస్తే ఈ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయా? మీరు అన్నట్టు అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే రేపు పొద్దున ఇట్లా చేసుకుంటూ ఉంటే రేపు పొద్దున పరిస్థితి ఏంటి? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. మన మీద ప్రతి మనిషి మీద ఎంత అప్పు ఉంది? ఈ అప్పుని తీర్చడానికి ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏం చేయాలి? పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే కదా, ముందు మనకి ధనం సమకూరితేనే కదా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండేది. రేపు పొద్దున అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు ఇక్కడ? వీళ్ళని వదిలిపెట్టమని నేను అంటలేదు. వాళ్ళ మీద అదే నేను చెప్పేది, ఒక 6 నెలలు సంవత్సరం లోపు కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతే ఆ రోజు మనం మాట్లాడదాం. ఇప్పుడు మీరు అన్నట్టు న్యాయస్థానానికి వెళ్తారు. వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళ మీద శిక్షలు వేస్తారు. శిక్షలు వేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారో ప్రజలకు తెలుస్తాయి కదా. పొరపాటు మీరు వాళ్ళని చంపాలనుకుంటారు, మిమ్మల్ని చంపిన వాళ్ళని చంపాలనుకుంటారు, మీరు కూడా అంతకులు అవుతారు కదా. దానివల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు కేంద్ర కార్యాలయం మీదకి వచ్చి వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరో ఉన్నారు వాళ్ళందరినీ పెట్టుకొని వస్తున్నారు కదా. రేపు పొద్దున ఏం చేస్తారని చెప్పి మీ యొక్క ఆవేశాన్ని ఆ రోజు చూపించండి. ఇప్పుడు గతంలో వాళ్ళు ఏం చేశారో చూస్తూనే ఉన్నాం కదా. రేపు పొద్దున వాళ్ళు తీసుకొస్తే ముద్దు పెట్టుకోరు. వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చేసి లేకపోతే డబుల్ కార్డు మంచాలు వేసి పనుకోడరా బాబు అని చెప్పి పనుకోబెట్టరు. చేయాల్సిన చేస్తారు, అందుట్లో అనుమానమే లేదు. ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి వదిలేద్దాం మనం. ఇప్పుడు మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, గ్రామాలు వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు. ఒకేపు నుంచి నాయకుడు పారిపోయి బెంగళూరులో ఉంటున్నాడు. విజయసాయిరెడ్డి గారి పరిస్థితి అర్థం కావట్లేదు, శాసనసభ్యుల పరిస్థితి అర్థం కావట్లేదు, మాజీ మంత్రుల పరిస్థితి అర్థం కావట్లేదు. వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. శ్రవణానందకరంగా వినండి ముందు వాటిని. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు చేసే ఆహాకారాలను మీరు ఆనందించండి, ఆస్వాదించండి.
ఆ అవకాశాన్ని లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి మీరు. అప్పుడు కూడా వాళ్ళు కనుక నేను అన్నట్టు కనుక వాళ్ళు మారకపోతే, ఓ సంవత్సరంలోపు చర్యలు తీసుకోకపోతే మీతో పాటు నేను కూడా గొంతు కలుపుతాను ఏం చేశారనే దానికి. అప్పుడు దాకా సమన్వయం పాటించండి, ఈ అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు చేయూతనివ్వండి, కలిసి ముందుకెళ్ళండి, ఎక్కడ విభేదాలు లేకుండా. వాళ్ళు ప్రతిపక్షాలు ఎటు విమర్శిస్తున్నాయి ఒకటో రోజు నుంచి, మీరు కూడా మాట్లాడితే మనం బలహీనం అవుతాం. చాలా బలవంతులుగా ఉన్నాం ఇప్పుడు, వాళ్ళు చాలా బలహీనలు అయిపోయారు, 11 స్థానాలకు పరిమితం అయిపోయి. మళ్ళీ మనం బలహీనలు అయ్యే పరిస్థితి మీరు తీసుకురావద్దు. ఆ పరిస్థితి అధినాయకుడు వస్తే అధినాయకుని కూడా మనం ప్రశ్నిద్దాం, మీతో పాటు మీ పార్టీతో పాటు. ఆ రోజు ప్రశ్నించిన మేము కూడా ఆయన ప్రశ్నిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.